ఇటీవల ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారన్న వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఆ మాజీ ఐపీఎస్ అధికారి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అని, బాధితురాలు ఆయన భార్య ఊర్మిళ అని తెలియడంతో ఈ ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఆమె నుంచి సైబర్ కేటుగాళ్లు ఏకంగా 2.58 కోట్లు కాజేశారు. వివరాల్లోకి వెళితే ఊర్మిళ వాట్సాప్కు సైబర్ నేరగాళ్ల నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్స్లో పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. అనంతరం ఆమెను స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఈ గ్రూప్లో దినేష్ సింగ్ అనే వ్యక్తి తాను చెప్పినట్లు చేస్తే 500% లాభాలు ఖాయమని కొన్ని స్క్రీన్ల షాట్లు పంపి నమ్మించాడు. ఇక అతడికి సహకరిస్తూ అదే ముఠాకు చెందిన ప్రియ సఖి అనే మహిళ తనకు కూడా లాభాలు వచ్చాయంటూ గ్రూప్లో పోస్టులు పెట్టింది.